రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే రాత్రి 6 వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్యకు గురైన ఉదాంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఘాతకానికి పాల్పడిన మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ దారుణ ఘటనలో ఎలాంటి ముఠా లేదా గ్యాంగ్ ప్రమేయం లేదని, నిందితుడు రాజ్ కుమార్ ఒక్కడే అత్యంత క్రూరంగా 6 చంపినట్లు స్పీపీ స్పష్టం చేశారు. నిందితుడి నేర చరిత్రను కూడా ఈ సందర్భంగా కమిషనర్ మీడియాకు వివరించారు. ముద్దాయి పేరు ఇంతకు ముందు బుక్ అయింది. ఒక అమ్మాయికి మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENS కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ ఏవులా కూడా హమ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉంది. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత ఈ అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలోగూడకి అక్కడ తీసుకుపోయి ఇక్కడ ఒక మదర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అట్లా హత్య చేశారు.